భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు నిగామాన్ సూరిబాబు మండల రెవెన్యూ కార్యాలయంలో వీరేశలింగం హిందూ శ్మశాన వాటికి సంబంధించి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. అదేమిటంటే ఓల్డ్ ఎఫ్ఎంబి ప్రకారం ఆ భూమి ఎంత ఉంది, ఎన్ని ఎకరాలు అనేది తేల్చాల్సిందిగా రీసర్వే ద్వారా చెప్పాలని ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకనంటే 100 సంవత్సరాల చరిత్ర కలిగిన వీరేశలింగం హిందూ శ్మశాన వాటికకు ఇవాళకి కూడా కర్మల భవనం సరిగా లేకపోవటం, అస్థికల బాక్సులు అసలే లేకపోవటం, దహన షెడ్డు ఈనాటికి కూడా 100 ఏళ్ళ చరిత్ర ఉన్నా కానీ నిలువు నీడ లేకంటే రేకుల షెడ్ లేకపోవడంతో వర్షాలు పడితే శవదాహనం గగనముఖ కుసుమాల్లాగా త్రిశంకు సర్పంలాగా ఉండటంతో అది కూడా మార్పు చేయాలని, మినీ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని, వీటన్నిటికీ తోడు అసలు భూమి ఎంత ఉంది అనేది కూడా తెలుసుకుంటేనే ఏదైనా దాతా సహకారంతో చేయొచ్చిన ఆలోచనతో ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది. మరి వీటిలో ఏది జరుగుతోంది, ఏది జరగదు అనేది తెలియవలసి ఉంది. మరోవైపు గతంలో పనిచేసిన రెవెన్యూ ఉద్యోగులు వారి ఇష్టారాజ్యంగా పాస్బుక్లను ఇవ్వటం జరిగింది. అదేవిధంగా పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రిజిస్ట్రేషన్కు అనువుగా 22A నమోదు చేయకోకుండా గాలికి వదిలేయడం జరిగిందని, దీని వలన 4 ఎకరాల పైగా ఉండవలసిన భూమి ఈరోజు 2 ఎకరాల లోపే కనబడుతుందని, వాస్తవాలు తెలియాలని, చేతులు మారిన సొమ్ము వలనో లేకపోతే సిఫారసు వలనో రాజకీయ ఒత్తుల వలనో ఇవి జరిగినాయి అని చెప్పని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవాలను తెలియవలసి ఉంది. వీటి కోసం ఆయన ఎంతో దూరమైన వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. మరింత సమాచారంతో మరోసారి మీ ముందుకు 3 మీడియా యూట్యూబ్ ఛానల్. నమస్కారాలు, ఉంటాను.